నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి శ్రావణ వైభవం అనే శీర్షికన శ్రావణ శుక్ల తదియ తిథి సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన స్వర్ణగౌరీ వ్రతానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, స్వర్ణగౌరీ వ్రతం వెనుక ఉన్న పౌరాణిక నేపథ్యం ఏంటో, పురాణ గాథ ఏంటో, ఆ గాథను వినటం వల్ల కలిగే సత్ఫలితాలేంటో పరిశీలిద్దాం. శ్రావణ శుక్ల తదియ తిథి నాడు స్వర్ణగౌరీ వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలని పరమేశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారికి చెప్పాడని స్కాంద పురాణంలో ఉంది. ఈ వ్రతం గురించి శివుడు సనత్కుమారుల వారికి వివరిస్తూ, ఎవరైనా సరే 16 దారపు పోగులు తీసుకొని వాటిని 16 చోట్ల ముడ్లు వేసి పసుపు రాసినటువంటి ఆ 16 దారపు పోగులతో చేసినటువంటి తోరాన్ని కట్టుకోవాలి. పురుషులైతే కుడి చేతికి, స్త్రీలైతే ఎడమ చేతికి కట్టుకోవాలి. స్వర్ణగౌరీ వ్రతం సందర్భంగా పార్వతీ పరమేశ్వరులను షోడశోపచారాలతో పూజించాలి. ఇలా పూజిస్తే దీన్ని స్వర్ణగౌరీ వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పార్వతీదేవి బంగారంతో సమానమైన ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుందని శివుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారికి వివరించాడని స్కాంద పురాణంలో ఉంది. ఈ వ్రత మహత్యాన్ని చెప్పమని సనత్కుమారుల వారు పరమేశ్వరుని అడిగినప్పుడు పరమేశ్వరుడు సనత్కుమారుల వారితో ఒకానొక సమయంలో సువిల అనే పేరు కలిగిన నగరాన్ని చంద్రప్రభుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ మహారాజుకి 2 భార్యలు ఉన్నారు, మహాదేవి, విశాల. అయితే మహాదేవి యందు ఈ మహారాజు ఎక్కువ అనురాగాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు. ఒకరోజు వేటకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ దాహం కోసం నీరు త్రాగుతున్న తరుణంలో కొంతమంది దివ్యకాంతలు స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరించడం ఆ మహారాజు చూస్తాడు. ఈ వ్రతం ఏంటని అడిగితే అప్సరసలు స్వర్ణగౌరీ వ్రతం గురించి చెప్తారు. వెంటనే ఆ మహారాజు అక్కడికక్కడే ఆ వ్రతం ఆచరించి 16 దారపు పోగులతో ఉన్నటువంటి ఆ తోరాన్ని కట్టుకొని రాజ్యానికి వస్తాడు. అయితే ఆ తోరాన్ని చూసినటువంటి రాజుగారి పెద్ద భార్య మహాదేవి, ఈ తోరం ఏంటి, ఎందుకు కట్టుకున్నావని ఆ తోరాన్ని లాగి నిర్లక్ష్యంగా ఎండిపోయిన చెట్టు మీద వేస్తుంది. వెంటనే ఆ ఎండిపోయిన చెట్టు చిగురించడం ప్రారంభిస్తుంది. ఇది చూసిన రాజుగారి చిన్న భార్య విశాల వెంటనే ఆ తోరాన్ని కట్టుకుంటుంది. ఎప్పుడైతే రాజుగారి చిన్న భార్య తోరాన్ని కట్టుకుందో అప్పటి నుంచి రాజుగారికి చిన్న భార్య యందు అనురాగం పెరుగుతుంది. పెద్ద భార్య మీద పూర్తిగా అనురాగం తగ్గిపోతుంది. దాంతో పెద్ద భార్య అయినటువంటి మహాదేవి బాధపడి అడవుల్లో సంచరిస్తున్న తరుణంలో అనుకోకుండా పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తుంది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఈ మహాదేవితో కూడా స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరింపజేస్తారు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు మహాదేవితో స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరింపజేసేసరికి రాజుగారు మళ్ళీ పెద్ద భార్యను వెతుక్కుంటూ అరణ్యానికి వచ్చి పెద్ద భార్యను చిన్న భార్యను ఇద్దరినీ సమానమైన ప్రేమాభిమానాలతో చూశాడని స్కాంద పురాణంలో ఈ కథ మనకు చెప్పడం జరిగింది. స్వయంగా పరమేశ్వరుడే బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారికి ఈ కథ చెప్పాడని స్కాంద పురాణంలో శ్రావణ మాస మాహత్యంలో చెప్పడం జరిగింది. అంటే స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరిస్తే దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది, దంపతుల మధ్య ఉన్న ఎడబాటు తగ్గిపోతుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ కథను శ్రావణ శుక్ల తదియ సందర్భంగా మనం శ్రవణం చేస్తేనే పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడి దంపతుల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే రేపు శ్రావణ శుక్ల చవితి తిథి ఉంది. దీన్ని నాగ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. అలాగే శ్రావణ శుక్ల చవితి నాడు దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరించాలని స్కాంద పురాణంలో చెప్పారు. నాగ చతుర్థికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, దూర్వా గణపతి వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శ్రావణ వైభవం అనే శీర్షికన తెలుసుకుందాం. నమస్కారం. ఉపనిషత్తులో బృహదారణ్యకం మొదలైనకి వెళితే భూమి యందు అతడుంటాడు, భూమి ఆయన్ని తెలుసుకోలేదు. నీటి యందు అతడుంటాడు, నీరు ఆయన్ని తెలుసుకోలేదు. కన్ను యందు అతడుంటాడు, కన్ను ఆయన్ని చూడలేదు. చెవి యందు అతడుంటాడు, చెవి ఆయన్ని వెళ్ళలేదు. ఇంద్రియాల్లో ఆయనే ఉంటాడు, ఇంద్రియాలు ఆయన తెలుసుకోలేవు. అలాగే ఆ మహానుభావుడు ఉంటేనే ఇవి సత్యముగా కనిపిస్తున్నాయి. ఉన్నట్టు కనబడుతున్నాయి ఇలా ఇంద్రియాలు, కానీ ఉన్నట్టు కనబడుతున్నాయి కదా. ఉన్నట్టు కనబడడానికి కారణమేదో వాడు ఉన్నవాడు, వాడు సత్యస్వరూపుడు. అటువంటి సత్యస్వరూపుడైనటువంటి నీకు నమస్కారము అంటున్నారు బ్రహ్మదేవుడు.
అమ్మ గర్భంలో ఉన్నవాడికి మనం కూడా అలా నమస్కరిస్తూ ఉందాం. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యమృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాహ అని స్తుతి చేస్తూ ఈ విశ్వం అనేటువంటి వృక్షం అంటే సంసారం అనేటువంటి వృక్ష స్వరూపాన్ని చెప్తూ ఈ సంసార వృక్షము పరమాత్మ యందు భాసిస్తూ ఉన్నది కనుక పరమాత్మతత్వం తెలిసిన వానికి సంసారం యొక్క బాధ లేదు అనే విషయాన్ని వివరిస్తూ భగవానుడైనటువంటి ఆ నారాయణుడు సర్వజీవులకు చైతన్యముగా ఆత్మగా ఉన్నటువంటి వాడే. బిభర్ష్య రూపాణ్యవబోధ ఆత్మ క్షేమాయ లోకస్య చరాచరస్య సత్వోపపన్నాని సుఖావహాని సతాం అభద్రాణి ముహుఃఖలానాం. ఇందులో బ్రహ్మదేవుడు చేసిన కృష్ణస్తుతి కృష్ణ తత్వాన్ని అందిస్తుంది. ప్రతి స్తోత్రం కూడా భగవత్ తత్వాన్ని అవగాహన చేసుకోవడానికి గాను ఋషులిచ్చిన ఒక శాస్త్రం. అందున ఆవిర్భవించబోయే కృష్ణమూర్తి యొక్క అవతార తత్వాన్ని బ్రహ్మకృత కృష్ణస్థుతి మనకు తెలియజేస్తున్నది. అందుకే ఆయా ఘట్టాల్లో ఉన్నటువంటి స్తోత్రములు ఆ ఘట్టాల్లో ఉన్న తత్వాన్ని మనకు అందిస్తాయి. ఇప్పుడు భగవంతుని అవతారం అంటే ఏమిటి అనే దాని యొక్క మీమాంస ఈ స్తోత్రంలో మనకు కనబడుతుంది. భగవంతుడు అవతరించాడు అంటే ఆయన పుట్టాడు, ఆయన పెరిగాడు, ఆయన తన స్వరూపాన్ని చాలించాడు అంటే మనలాగే అనమాట అని అనుకుంటే పొరపాటు పడ్డామన్నమాట. మనకి ఆయన యొక్క అవతారానికి భేదం ఏమిటి? ఈ రహస్యం భగవద్గీతలో స్వామివారి స్పష్టంగా చెప్పారు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున, ఏ అర్జున నీకు నాకు ఇదే మొదటి జన్మ కాదయ్యా, నీకు నాకు కూడా చాలా జన్మలు గడిచాయి అని చెప్పిన వెంటనే అలాగే నీవి నావి ఒకటే అనుకోకు అన్నాడు. మళ్ళీ జీవుడి జన్మలు వేరు, ఈశ్వరుడు యొక్క జన్మలు వేరు. ఈశ్వరుడి జన్మలు ఎలాంటివంటే జన్మకర్మచ మే దివ్యం అన్నాడు ఇక్కడ. ఆయన జన్మలు కర్మలు దివ్యములు. అవి ఎలా ఉంటాయి అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఆత్మమాయ చెప్తున్నాడు స్వామి. యుగే యుగే ఎల్లవేళలా అవతరిస్తున్నాను. ఎలాగూ అంటే పుట్టుక నాకు లేదు, శరీరాలు పెరగడం తరగడం అవి లేవు. అయినప్పటికీ అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. గీతలో పరమాత్మ తన అవతారతత్వాన్ని తాను తెలియజేశాడు. అందుకే భగవద్గీత బాగా చదివి భాగవతం చదివితే భాగవతం స్పష్టంగా అర్థమవుతుంది. లేదా భాగవతం బాగా చదివి భగవద్గీత చదివితే భగవద్గీత స్పష్టంగా అర్థమైంది. దీన్ని బట్టి రెండూ చదవాలని మనకు అర్థమైంది ఇప్పుడు. అందుకే భగవద్గీత సిద్ధాంత గ్రంథం, భాగవతం దృష్టాంత గ్రంథం అంటారు ఇక్కడ. కనుక ఈశ్వర తత్వం ఏంటో చెప్తుంది భగవద్గీత. ఆ తత్వాన్ని కథారూపంలో ఆవిష్కరిస్తుంది భాగవతం. అందుకే తత్వదృష్టితో చూస్తేనే భాగవతం. అందుకే భాగవతం ప్రేమపూర్వకమైన భక్తితోనైనా వినాలి, ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మజ్ఞానంతోనైనా వినాలి. ఆ రెండిటితో ఎలా విన్నా కూడా భాగవతం మనల్ని తరింపజేస్తుంది. ఎందుకంటే భాగవతం ప్రతిపాదించినటువంటి భక్తి ఎలాంటిది అంటే జ్ఞానవైరాగ్యయుతమైనటువంటి భక్తి. భాగవతం హృదయం అది. జ్ఞానవైరాగ్యయుత భక్తిని నెలకొల్పడానికి భాగవతం అనేది ఆవిర్భవించింది. అది ప్రేమపూర్వకమైన కృష్ణ భక్తిలో సహజంగా వస్తుంది వైరాగ్యం. అంటే ప్రాపంచిక విషయములపై విరక్తి, భగవంతునిపై అనురక్తి అనే వైరాగ్యం సహజంగా వస్తుంది ప్రేమపూర్వక భక్తులు. జ్ఞానపూర్వక భక్తులు కూడా వైరాగ్యం ఉంటుంది. అందుకే ఈ రెండు భక్తులు కూడా ఉత్కృష్టములని చెప్పబడతాయి. అలాంటి ఉత్కృష్ట భక్తికి ఆలంబనం కృష్ణ కథ. అక్కడ కృష్ణుడు తన యొక్క జన్మవృత్తాంతం గురించి తాను ఎలా చెప్పుకున్నాడో అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్. తను స్వభావత అజహ అంటే జన్మరహితుడు. అదేవిధంగా అవ్యయుడు. అవ్యయుడు అంటే పెరుగుట తరుగుట మొదలైనవి లేనటువంటి వాడు, ఇది అర్థం. అయినప్పటికీ ఈశ్వరుడు, సర్వభూతాలకి శాసకుడు, ఒకదానికి లొంగేవాడు కాడు ఆయన. అయినప్పటికీ కూడా అవతారం స్వీకరిస్తున్నాడు. పుట్టుక లేనివాడు పుడుతున్నాడు. అజాయమానో బహుదా విజాయతే అని వేదం చెప్పినట్లుగా. ఎలా పుడుతున్నాడయ్యా? పుట్టాలంటే మాయకు లోబడినవాడు మాత్రమే పుడతాడు, పెరుగుతాడు, శరీరం చాలిస్తాడు. కానీ మాయకు అతీతులైన భగవంతుడు పుట్టుక పెరుగుట ఎలా చేస్తాడంటే మాయకి లోబడిన పుట్టుకలు మనవి, మాయని లోబరుచుకుని పుట్టినవాడు ఆయన అన్నారు ఇక్కడ. మాయను నియంత్రిస్తూ తనదైన మాయాశక్తితో పుట్టినట్టు పెరిగినట్టు ఒక లీలను ప్రకటిస్తాడు. అందుకే ఆయన జన్మలు లీలా జన్మలు, మిగిలిన వారి జన్మలు కర్మ జన్మలు. భగవంతుని కర్మ అంటే లీలా, మన కర్మ అంటే క్రియల వల్ల ఏర్పరచుకున్నటువంటి ప్రారంధాదులు. కనుక రెండుకి అది తేడా. ఆ తత్వాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడి తన స్తోత్రంలో ఆవిష్కరిస్తూ ఉన్నాడు ఇక్కడ. అందుకే బిభర్షి రూపాణ్యవబోధ ఆత్మా. అసలు నీ స్వరూప ఆత్మ అంటే సర్వజీవుల్లో ఆత్మగా ఉన్నవాడు నువ్వు. ఆ మాట గీతలో స్వామి చెప్పుకున్నాడు కదా, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్నట్లుగా. సర్వభూతముల యందు ఆత్మగా ఉన్నవాడు నేను. ఆత్మ యొక్క స్వరూపం ఏంటంటే జ్ఞానమే,
చిన్మాత్రం అది. అందుకే అవబోధ అంటే జ్ఞానరూపముగా ప్రతివారులో చిద్రూపుడనేటువంటి ఆత్మ, ఆ పరమేశ్వరుడు. అటువంటి వాడు అవతారం ఎందుకు ధరిస్తున్నాడంటే చరాచరస్య లోకస్య క్షేమాయ, చరాచరాత్మకమైన లోకము యొక్క క్షేమమునకై సర్వభూతకోట యొక్క ఆత్మ అయినటువంటి భగవానుడు ఎలాంటి అవతారములు ధరిస్తున్నాడు? సత్వోపపన్నాని, సత్వగుణముతో కూడిన అవతారములు ధరిస్తున్నాడు అన్నాడు. మిగిలిన వారి జన్మలు త్రిగుణాత్మకములు, సత్వరజస్తమో గుణాత్మకములు. కానీ భగవానుడి అవతారం ఎలా ఉంటుందంటే రజోగుణ తమోగుణ దోషము ఏమీ లేనటువంటి శుద్ధ సత్వగుణంతో భాషిస్తుంది. అదే భగవంతుని ఉపాధులు శుద్ధ సత్వగుణము, మిగిలిన జీవుల ఉపాధులను త్రిగుణాత్మకములు. భేదం తెలియాలి ఇక్కడ. వస్తుతః అతను త్రిగుణాతీతుడు, త్రిగుణాలు ఆయనకి లేవు. కానీ అవతారం ధరించేటప్పుడు మాత్రం శుద్ధ సత్వగుణాన్ని ఆశ్రయించి అవతరిస్తాడు. అది జీవులు తరించడానికి రజోగుణ తమోగుణ దోషాలు వదిలించుకుని సత్వగుణాన్ని ఆశ్రయించాలి అంటే శుద్ధ సత్వగుణాన్ని ఉపాసించాలి. శుద్ధ సత్వగుణాన్ని నిరంతరం ఉపాసిస్తూ ఉంటే మనలో రజోగుణ తమోగుణములు క్రమేపీ పోయి ఆ సత్వగుణం చేత మన శుద్ధులమై తద్వారా త్రిగుణాతీత స్థితికి వెళ్ళగలం. అందుకే భగవానుడు శుద్ధ సత్వగుణంతోనే అవతరిస్తాడు. అందుకే సత్వోపపన్నాని అనే మాట చూపిస్తున్నారు. అంటే ఈ శ్లోకం మొత్తం భగవత్ తత్వాన్ని, భగవద్ అవతార తత్వాన్ని వ్యాఖ్యానించుకోవడానికి పనికొస్తున్నది. స్పష్టంగా ఇందులో ఎంత చక్కగా చెప్తున్నాడు. అవబోధ ఆత్మ అయినవాడు చరాచరస్య లోకస్య క్షేమాయ సత్వోపపన్నాని అంటే సత్వగుణముతో కూడినటువంటి అవతారములు ధరిస్తున్నాడు. అవతారములు ఎందుకు ధరిస్తున్నాడంటే సుఖావహాని సతాం అభద్రాని ముహుక్కలానాం, సత్పురుషులకు సుఖం కలిగించడానికై దుర్మార్గులకు అమంగళం కలిగించడానికై అవతరిస్తున్నాడు. అంటే దుర్మార్గుల్ని పరిమార్చడానికై సత్పురుషులను ఉద్ధరించడానికి అవతరిస్తున్నాడు. ఇది భగవద్ అవతార తత్వం అంటే చక్కగా చెప్తున్నాడు. అవతారం గురించి మనకు అవగాహన కలగాలి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసం సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మి, సౌభాగ్యాన్ని ప్రసాదించే శ్రీగౌరీదేవి ఇరువురు కూడాను అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి స్త్రీలందరూ కూడాను వివిధ రకాలైనటువంటి నోములు నోముకొని ఇరువురి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని పొందేందుకు ఈ శ్రావణ మాసం మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా అదృష్టాన్నే ప్రసాదిస్తూ ఉంది. కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజున మనస్ఫూర్తిగా ఏక హారతిని ఇస్తూ వివిధ రకాలైనటువంటి హారతులతో స్వామివారికి స్వాగతం పలుకుతూ అఖండ దీపాన్ని గనక ఈరోజు ఆవు నెయ్యితో గనక ఇంటి వద్ద వెలిగించి స్వామికి ప్రీతికరమైనటువంటి లడ్డూ ప్రసాదం నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచినట్లయితే కలియుగవాసుడైనటువంటి శ్రీహరి ఆ వెంకటేశ్వరుడు గోవింద అనే నామంతో పులకించిపోయేటువంటి స్వామి మనకు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అందుచేత శ్రావణ మాసాన్ని తక్కువగా అంచనా వేయకుండా ఎవరికి తోచిన చందంగా వాళ్ళు భక్తిభావన స్ఫూర్తితో ఆ పరమేశ్వరుణ్ణి, పరమేశ్వరిని, లక్ష్మీదేవిని, మహావిష్ణువుని కొలిచి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:03, సూర్యాస్తమయం 6:38. తిథి తదియ సాయంకాలం 5:34 వరకు. నక్షత్రం ఉత్తర రాత్రి 3:26 వరకు. వర్జం ఉదయం 10:50 నుంచి 12:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:03 నుంచి 7:44 వరకు. అమృతకాలం రాత్రి 8:19 నుంచి 9:54 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం, నేడు స్వాతంత్ర్య దినోత్సవం. ఈటీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మనమంతా స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈరోజు మరో విశేషం, స్వర్ణ గౌరీ వ్రతం. అంటే స్వర్ణ ప్రతిమ చేసి గౌరీదేవికి ఆమెను పూజ చేయాలి. దీనివలన సంపద, సౌభాగ్యం, ఆరోగ్యం, అనుకూలత సిద్ధిస్తాయి. అలాగనే ఈరోజు శ్రావణ మాసానికి సంబంధించిన శనివారం కావడం వల్ల వెంకటేశ్వర వ్రతారంభం. అంటే ఈరోజు ప్రారంభించి ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాం. దీని ద్వారా కష్టాలను అధిగమించే శక్తి ఏర్పడుతుంది. మరి వెంకటేశ్వర స్వామిని ఒక్కరినే పూజ చేస్తే సరిపోతుందా అండి? కాదండి. వెంకటేశ్వర వ్రతంలో పద్మావతిని, వెంకటేశ్వర స్వామిని కూడా పూజించుకోవాలి. అలా దంపతులను పూజించుకోవడం ద్వారా మాత్రమే దంపతుల మధ్య అనురాగాలు పెరుగుతాయి. శనివారం కాబట్టి మనం గ్రహదోషాలన్నిటినీ కూడా నివారించుకోవడం కోసం 1.5 కేజీ నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, మధ్యాహ్నం హనుమంతునికి పూజ చేయడం, హనుమాన్ చాలీసా 11 సార్లు కానీ 108 సార్లు కానీ పారాయణ చేయడం, హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం, అప్పాలు నివేదన చేయడం మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా సకల గ్రహ దోషాలని అధిగమించేటువంటి శక్తి మనకు ఏర్పడుతుంది. ఈరోజు మరో విశేషం, ప్రదోషం ఉంది. ఆ కారణంగా సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శివుణ్ణి పూజించడానికి శక్యం కాని వారు కనీసం అరుణాచల శివ అనే నామాన్ని 1:12 వదిలిపెట్టకుండా చేయడం ద్వారా మనకు ప్రదోషము యొక్క ప్రయోజనాన్ని పొందగలుగుతాం. ఒకవేళ మనం లౌకికమైన విషయాలలో మునిగిపోయి ప్రదోష సమయంలో జపాధికం చేయకపోయినట్లయితే పాపం వస్తుందన్నారు. అంటే ప్రదోష సమయంలో మిగిలిన పనులు చేయడం వల్ల పాపం వస్తుంది. నేటి ఆణిముత్యాలు. సంకల్పంతో సత్యాన్ని శోధించడమే నిజమైన మతం. నిత్యోచిత కర్మ సంధ్యావందనం, విద్యాభ్యాసం. అతనికి ఐశ్వర్యంతో సంబంధం లేదు కాబట్టి రేపటి కొరకు అని దానం పట్టి దాచకూడదు బ్రహ్మచారి. వానప్రస్థు దాని జోలికెళ్ళాడు. సన్యాసికి అసలు అవసరం లేదు. ఇక రేపటి కొరకు అని దాచవలసిన వాడెవరు?
తన బిడ్డల కోసం, ఇంటికొచ్చే అతిథుల కోసం, తాను దాన ధర్మాలు చెయ్యడం కోసం, తన జీవితానికో ప్రయోజనం కలగడం కోసం డబ్బు సంపాదించాలనేటటువంటి ఆర్తి పొందవలసినటువంటి వాడు ఒక్క గృహస్థే. గృహస్థుకి డబ్బు సంపాదించాలి అని కోరిక ఉన్నదనుకోండి, అది దోషము అని చెప్పకూడదు. తనంత తానుగా ఈశ్వర కటాక్షంగా విశేషంగా ద్రవ్యం లభించిందనుకోండి, అది లక్ష్మీ కటాక్షం కాదు. తాను వెంపర్లాడాడనుకోండి డబ్బు కోసం, అప్పుడు తాను డబ్బు సంపాదించగలడేమో కానీ అత్యంత ముఖ్యమైన వేరొక కోణాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే డబ్బు ఒక్కటే జీవితంలో లక్ష్యం కాకూడదు. కానీ గృహస్థుకి మాత్రం ధనం అత్యంత అవసరం. అటువంటి ధనం కలగకపోతే ఆ జీవితం చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది. ధనాన్ని ఆశ్రయించి క్షుత్ అంటే ఆకలి తీరడము అనేటటువంటిది ఉంటుంది. ఆకలి తీరాలనుకోండి అన్న సమృద్ధి ఉండాలి, అన్నం ఉండాలనుకోండి ధనం ఉండాలి, ధనం లేదనుకోండి అసలు క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయాం యహం అంటారు శ్రీ సూక్తంలో. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం. ఈ రెండింద్రియానికి మారుపేరు. అవి రెండు అత్యంత బాధాకరం. తాను బాధపడ్డం వేరు, యజమాని తన కన్నుల ముందు తన బిడ్డలు అన్నం లేక నీళ్లు లేక బాధపడుతున్నారనుకోండి, అది రెండు రకాలైన దుఃఖానికి కారణం అవుతుంది. ఒకటి తన శరీరం శోషించిపోతూ ఉంటుంది, రెండు తాను తినలేదు అన్న బాధ కన్నా తనని నమ్ముకున్న భార్యాబిడ్డలకి అన్నం లేదు అన్న మాట విశేషమైనటువంటి ఖేదాన్ని మానసికంగా కల్పిస్తుంది. ఈ రెండూ లేకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి. ఆవిడ పేరే లక్ష్మి. లక్ష్మి అన్న మాట ఎందుకు వచ్చింది అంటే లక్ష్యతే ఇది లక్ష్మి అని. అందరూ ఎవరి చూపు తమ మీద పడాలని కోరుకుంటారో, అలా ఎవరి చూపు పడాలని లోకం కోరుకుంటోందో ఆ తల్లికి లక్ష్మి అని పేరు. అందుకే లక్ష్మీ కటాక్షం అంటారు. కటాక్షం అంటే ఏదో ఇలా కళ్ళు తెరిచి ఇలా ఎదురుగుండా చూడక్కర్లేదు ఆవిడ. ఇలా చూసినా చాలట, ఇలా క్రీగంట చూసిందనుకోండి కటాక్షం అంటారు. కటాక్షం అంటే కడగంటి చూపు, కంటి చివరి నుంచి చూసినటువంటి చూపు, పొట్టి చూపు అంటారు. ఇలా చూశాననుకోండి, ఏదో నా కంటికి కనపడినంత దూరం చూస్తాను, దాన్ని పొడుగు చూపు అంటారు. పొడుగు చూపు గొప్పదా, పొట్టి చూపు గొప్పదా అంటే అనుగ్రహాన్ని వర్షించేటప్పుడు పొడుగు చూపు గొప్పది కాదు, పొట్టి చూపు గొప్పది. ఎందుకని అంటే మీరు చూడండి, బాగా మిక్కిలి ప్రేమ ఉందనుకోండి, అంత మిక్కిలి ప్రేమ ఉంటే ఆ వస్తువుని దగ్గరుంచుకొని అదే పనిగా ఇలా చూసుకుంటూ ఉంటాడు, అది ఉందా లేదా అని. ఇలా చూసుకుంటున్నాడు అంటే ఇలా కళ్ళు తిప్పి అస్తమానం దాని వంక పొట్టి చూపు చూశాడు, ఇక్కడ వరకే కనపడుతుంది, అది దాటి కనపడదు. ఆ పొట్టి చూపు చూసుకుంటున్నాడు అంటే తనకి ప్రేమ ఉన్నది, అది కటాక్షం. కడగంటితో చూస్తే కంటి చివరి భాగం నుంచి చూసినటువంటి చూపుని కటాక్షం అంటారు. ఏది ముఖ్యమైందో దాన్ని మాత్రం ఇలా చూసుకోవడానికి అభ్యంతరం ఉండదు. అందుకే కటాక్షం. కటాక్షం అంటే పొట్టి చూపు. అమ్మ నీ కటాక్షము కావాలి అని అడుగుతారు. ఆ తల్లి అనుగ్రహం దేని చేత వర్షింపబడుతుంది అంటే ఆమె యొక్క కటాక్షము చేత. అంటే ఆమె కడగంటి చూపు చాలు ఎంతటి ఐశ్వర్యాన్నైనా ఇచ్చేస్తుంది, ఎంతటి శక్తినైనా కటాక్షించేస్తుంది. అంత గొప్ప చూపు కలిగినటువంటి తల్లి కనుక, చూపుల చేత పోషించగలిగినటువంటి తత్వం ఉన్నది కనుక, తన చూపుల చేత లోకమంతటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటిది కనుక ఆ తల్లికి లక్ష్మి అని పేరు వచ్చింది. అటువంటి లక్ష్మి దృష్టి ఇప్పుడు కాదుట, అసలు ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే ఈ శరీరంలోకి జీవుణ్ణి ప్రవేశపెట్టేటప్పుడే బ్రహ్మగారు మొట్టమొదట తల్లి వంక చూస్తాడు. ఎందుకని అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి మాతృస్వరూపంగా నిలబడేటటువంటిది లక్ష్మీదేవి. ఎందుకని ఆయన శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలంలోంచి పుట్టాడు. అయినప్పుడు నారాయణుడి తండ్రి అయితే నారాయణుని యొక్క ఇల్లాలు శ్రీ మహాలక్ష్మి ఆయనకు తల్లి. ఆయన ఒక జీవుణ్ణి శరీరంలోకి పంపిస్తున్నాడు అనుకోండి, నేను మీతో ఇంతకు ముందే మనవి చేశా, ఇతర ప్రాణులకు ఈ బాధ ఉండదు.
అసలు మనుష్యులలోనే గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి తప్ప ఇతర ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ధనంతో అంత పెద్ద సంబంధం లేదు అంటే ఇక మిగిలిన ప్రాణులకు ధనంతో పెద్ద సంబంధం ఏముంటుంది? ఉండదు. వాటికి ఉండేటటువంటి కష్టసుఖాలు చాలా 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 తక్కువ. మనుష్యుడు అలా కాదు, ఒకరికి పెట్టి తాను తినాలి. అతిథి దేవోభవ. గృహస్థాశ్రమంలోకి వెడుతున్నప్పుడే స్నాతకంలో చెప్తాడు గురువుగారు, నువ్వు గృహస్థాశ్రమంలోకి వెడుతున్నావు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటాడు. అతిథి ఈశ్వర స్వరూపం కాబట్టి అతిథికి పెట్టి తినాలి. అంటే గృహస్థుకి డబ్బు కావాలా వద్దా? మిగిలిన ప్రాణుల కన్నా కూడా మనుష్య ప్రాణికే లక్ష్మీ కటాక్షంతో సంబంధం ఎక్కువ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ భీమసేనుడు వివిధ వాహనాల చేత, ఉన్నతమైన వస్త్రాల చేత సత్కారాలు పొందాడు కదా. ఇతడు అడవిలో కష్టాలు అనుభవిస్తూ ఉంటే నీకు శత్రువులపై కోపం రావటం లేదా? చూడు భీముణ్ణి చూడు, శరీరం అంతా చూడు, అన్నీ ఈగలు కుట్టి 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 పెట్టాయి. ఒక చిన్న గోచిక పెట్టుకున్నాడు పాపం. శరీరం మొత్తం అంతా వాపు అయిపోయింది. అసలు నీకేం అనిపించదా? నువ్వు ఆ తమ్ముడిని చూసి నువ్వేమైనా చూడు, నేత తమ్ముడు, ఆ చిన్నోడు చూడు ఎంత కష్టపడుతున్నాడు. నీ కోపం ఇప్పుడైనా అసలు ధర్మరాయికి ఆ రాక్షస కిమ్మీరుడిని చంపేటప్పుడు ఇంకా చంపలేదే అని భీముడి మీద కోపం వచ్చింది, కానీ కింపురుడి మీద రాలేదు అని చెప్పుకోవాలి మనం. ఆయన కోపం రాదు. అప్పుడు ఒకపారి కోపం వచ్చింది అనుకున్నారు దాంట్లో మనకు. అది కోపం కాదు, అది తొందరగా చేయి పని అని అంతే. అసలు ఒక తమాషకైనా కోపంగా పడ్డాయా నువ్వు? అదని చూస్తా నేను. కోపం ముఖం నేను చూడలేదయ్యా నిన్ను మహానుభావ. ఈ బలవంతుడు అంటే భీముని, ఈ బలవంతుడు యుద్ధంలో కౌరవులందరినీ చంపటానికి ఉత్సాహపడుతున్నాడు. అప్పుడే పడ్డాడు. నువ్వు చూసావు కదా ఎన్ని మాటలు కిందికి కూర్చో 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 కూర్చో, లేచి లేచి లేచి. నాకెంత ఆనందం తెలుసు అప్పుడు. అంత కష్టంలో కూడా భీముడిని చూసి శభాష్ అనుకున్నా. కానీ అందరికీ తెలిసేటట్టుగా తిట్టాను అంతేగాని నా మనసులో అట్లా లేదు నాకు. నువ్వు మాటి మాటికి చెయ్యి తీసి కింద పెడుతున్నావు. ఎంత అద్భుతమైన శరీరం, ఒక్కపారి లేచి నిల్చుంటే ఎంత భయపడతారు జనం. లేయటానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వలేకపోయావు. నీ ప్రతిజ్ఞ ఎప్పుడు పూర్తి అవుతుందా అని నిరీక్షిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రతిజ్ఞ మహారాజట. నువ్వు ఎప్పుడూ ప్రతిజ్ఞలే. తొందరగా ఈ ప్రతిజ్ఞ అయిపోతే చాలు అనిపించింది. శత్రువులు చేసిన అపరాధాన్ని సహిస్తూ ఉన్నాడు పాపం. ఇదిగో ఈ నీ సోదరుణ్ణి చూడు. ఈ అర్జునుడికి 2 బాహులే ఉన్న అనేక బాహులు గల కార్తవీర్యార్జునుడితో సమానమైన వాడు. తెలుసు కదా నీకు. బాణాలను ప్రయోగించి శత్రువులను బాధించడంలో ఎంతో వేగం కలవాడు. అందుచేత ఈ అర్జునుడు కాలాంతక యములతో సమానమైనవాడు. ఇతడి శస్త్రాల ప్రతాపానికి రాజులందరూ కూడా శిరస్సులు వంచారు. వారందరూ నీ యజ్ఞంలో విప్రులను సేవించటానికై వచ్చారు. అంతటి పురుషసింహుడైనటువంటి ఈ అర్జునుడు దేవదానవుల చేత పూజింపబడుతూ ఉంటాడు. ఇతడు తలుచుకుంటూ ఉంటే నీకు శత్రువులపై కోపం రావటం లేదా? మహానుభావ, వీళ్ళనంతా కూడా నువ్వు జూదంలో పెట్టావు నాయన. మా నాయనే ఇది చేయొచ్చా నువ్వు? నీ మనసు ఎట్లా వచ్చిందయ్యా? ధర్మరాజుని పెట్టావు, పోన్లే. నువ్వు పెట్టుకున్నావు. తర్వాత అందరినీ ఒక్కొక్కరిగా పెట్టుకొని వచ్చావు. అసలు ఈ భీముడిని చూసే నేను భయపడలేదా నువ్వు? పోనీ పెట్టేటప్పుడు, ఓ ధర్మరాజా, ఈ అర్జునుడు దుఃఖించడానికి యోగ్యుడు కాడు కదా. ఈయనకు దుఃఖం ఉంది అర్జునుడికి. ఈయన దుఃఖిస్తాడా? నువ్వు ధర్మాత్ముడు, నీ కనుక దుఃఖం రాదులే. అసలు నీకు కంట్లో నీళ్లే లేవులే. ఒప్పుకున్నా, నీకు రాదు, ఒప్పుకున్నా. ఈతను ఎందుకు దుఃఖించాలా?
అసలు నీకు దుఃఖం రాదా? తల వంచుకుంటే సరిపోతుందా? అంటే ఎంత స్వతంత్రంగా, ఎంత ప్రేమ ఉండొచ్చు ద్రౌపదికి ధర్మరాజుని అట్లా అడగాలంటే. ధర్మంగానే అడుగుతున్నది. ఇతడు అడవిలో కష్టాలు పడుతూ ఉంటే నీకు కోపం రావటం లేదా? ఒక్కపారి మా నాయన ఒక్కపారి కోపం తెచ్చుకోవయ్యా. మిమ్మల్ని చూసి నేను ఎంతో బాధపడుతున్నాను. ఇది ఏంటో, నేను మిమ్మల్ని చూసి బాధపడుతున్నా, చిన్నపిల్లల్ని చూసినట్టుగా. ఈ అర్జునుడు ఒంటరిగా వెళ్ళి దేవతలను జయించాడు, మనుష్యులను జయించాడు, నాగులను జయించాడు. అలాంటి ఈ అర్జునుడు వనవాసం చేస్తూ ఉంటే నీకు కోపం రావటం లేదా? అసలు వాళ్ళంతా చేసింది ఏంటి అనుకున్నావు? దేవతలను జయించుకొని వచ్చి గాంధీవాన్ని పొందాడు. అసలు నీకు ఈ కథ అంతా ఏం జ్ఞాపకం లేదా? వాళ్ళ మహిమ నీకేం తెలీదా? ఇతడు రాజుల నుండి అద్భుతమైన గుర్రాలను, ఏనుగులను తీసుకొని వచ్చాడు. అదేం తెలియదా? గంచరగాడదలు అనుకున్నావా అవి? ఎటువంటి గుర్రాలు, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చాడు? హిమాలయ పర్వతం నుంచి తీసుకొచ్చాడు. అటువంటి అర్జునుడు అట్లా ఒక్క నిమిషంలో అర్జునుడిని పెడతాను అని పెట్టేశావే జోదంలో. ఎవరిని అడిగి పెట్టావు? శ్రమించు. అనంతమైన సంపదలను తీసుకొని వచ్చాడు కదా, కుప్పలు కుప్పలు పోశాడు కదా. ఏమన్నా నీ జ్ఞాపకం ఉందే? పోనీ అసలు అవి కుప్పలు కుప్పలు పోసినప్పుడు కూడా నువ్వు ఒక్కరోజన్నా వెళ్ళి చూసావా? అది కూడా దుర్యోధనునికి అంటబెట్టావు. నువ్వు అన్నీ చూసుకోరా, అన్నీ ఒక చోట పెట్టరా, లెక్కలు రాసుకోరా అని చెప్పి. నువ్వు ఒక్కరోజు మహారాజులు ఇచ్చినటువంటిది, అర్జునుడు గెలుచుకొని వచ్చినటువంటిది, భీముడు గెలుచుకొని వచ్చినటువంటిది, నకులుడు, సహదేవుడు, చిన్నపిల్లకాయ వాళ్ళంతా గెలుచుకొని వచ్చినటువంటివి ఒక్కపారి కంటితో చూసావా? చూసి ఆనందపడి శబాష్ అని అన్నావా? పిల్లలకి వీళ్ళకి దానం ఇవ్వటమే అయిపోయింది నీకు. ఎవరు అడిగితే ఇచ్చేసేది అంతే. ఇది ఎవరు తెచ్చారు, ఎన్ని గుర్రాలు వచ్చాయి, ఎన్ని ఏనుగులు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పుడైనా ఒకపారి అడిగావా నువ్వు? పోన్లే, క్షమించు, పోనీ, నీకు అదంతా వద్దులే, నువ్వు ధర్మరాజు కదా. ఒకే వేగంతో 500 బాణాలను ప్రయోగించగలడు. అది నీకు తెలుసు కదా. తెలుసా? అవును, నాకు అనుమానంగా ఉంది. అసలు అర్జునుడి సంగతి మీకు తెలుసా? అంతటి ఇంతంతా అయిందా ఆయన మాట్లాడటం లేదు. అట్లా చూస్తూ కూర్చొని కింద వంగుకొని అట్లా కూర్చున్నాడు, తలకాయ ఇట్లా వేసుకొని. అంతటి అర్జునుడు అడవిలో కష్టాలు పడుతూ ఉండటాన్ని చూస్తూ ఉంటే ఇప్పటికైనా నీ కోపం రావటం లేదా? వాళ్ళని చూసి రాదా, వీళ్ళని చూసి రాదా అని అట్లా అడుగుతున్నది. ఈ నకులుడు ఖడ్గము, డాలు ధరించి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇతడు అడవిలో కష్టాలు పడుతూ ఉండటాన్ని చూసి నీకు శత్రువులపై కోపం రావటం లేదా? ఖడ్గము, డాలు పట్టిన వాడు చూడు, ఆ ముళ్ళు పొద ఇరకపోయినాడు చూడు, ఆ ముళ్ళు పొద తీసుకుంటున్నాడు చూడు, రక్తం కారుతున్నది. ఏమన్నా నీకు కోపం రాదా వాళ్ళ మీద? నీకు వీళ్ళని చూసి వాళ్ళ మీద కోపం రాదా నీకు? ఎంతసేపు ఉన్నా కూడా నువ్వు అసలు మా మీద కోపం, పోనీ మా మీదైనా కోపం వస్తుందా? పోనీ ఆ ముళ్ళు పొదలో ఎందుకురా వెళ్ళావు, ఎందుకురా తెలివి తక్కువవాడా అనైనా వీడి మీదైనా కోపం వస్తుందా? అది లేదు. అదంటే ఇది ఇంతే, అదంతే ఇది. అసలు నాకు అనుమానం, అసలు నాకు అర్థం కాలే. క్షమించు, ఇప్పుడైనా కోపం రావాలి కదా. పో, నేను ఇదంతా మాట్లాడుతున్నాను కదా. ఈ సహదేవుడు మాద్రీదేవి పుత్రుడు పా, వేరే కదా, పిన్నమ్మ కదా, ఆవిడ పుత్రుడు కదా. చూడ చక్కని వాడు కదా. చూడు ఇప్పుడు ఎంత శూరుడు, ముద్దులు ఆడాలి వినిపిస్తుంది. ఇతనిలా అడవిలో కష్టపడుతూ ఉంటే నువ్వు శత్రువులను ఇంకా ఎందుకు క్షమిస్తున్నావు? ఏదోలే చేశారులే అంటున్నావు. ఏంటిది అట్లనా? ఏదోలే, వాళ్లకు కర్మ బాగలేదు, పాపం చేశారు, నేను ఎట్లా అంటున్నావు? అబ్బా ఎంత బాగా చేశావు, ఎంత బాగా మాట్లాడుతున్నావు.
ఈ నకుల సహదేవులు కష్టాలు అనుభవించడానికి అసలు తగిన వారు కాదా? అసలు వాళ్ళేం పాపం చేశారు నీకు? వీళ్ళు దుఃఖిస్తూ ఉండటాన్ని చూసి కూడా నీకు కోపం రావటం లేదా? నేను ద్రుపదుడి వంశంలో పుట్టిన దానను కదా, నేను దృష్టద్యుమ్నుడికి సోదరుని, తర్వాత మహాత్ముడైనటువంటి పాండురాజు కోడలిని అయ్యాను కదా, నేను మీకు వీరపత్నినయ్యాను. పతివ్రతనై కష్టాలు పడుతూ ఉండటాన్ని చూసి అయినా నీకు శత్రువులపై కోపం రావటం లేదా? నన్ను చూసి రావటం లేదా? నేను తల దూకోవటం లేదు, చూడు ఎట్లున్నాయో చూడు. ఏ రోజు నీకు అనిపించలేదా నన్ను చూసి, నా వికారాన్ని చూసి నీకు? ఆ పాపాత్మను ఎందుకు క్షమిస్తున్నావు? నా జుట్టు చూడు, ఎంత ఇరబోసుకొని నన్ను ఎంత కష్టపడుతున్నాను. నీ మనస్సులో శత్రువుల పట్ల కోపం లేదు. నీ సోదరులను నన్ను ఈ స్థితిలో చూసినా కూడా నీ మనస్సు కరగటం లేదు. అబ్బా, నీ మనస్సు ఏం మనసు ఏంటో? ఓహో నాయనో నాయనో నాయనో, నేను చూడలేదబ్బా. ఈ లోకంలో కోపం లేని క్షత్రియుడు లేడు. నేను విన్నాను, చదివాను, నాకు తెలుసు జన్మాంతరాలంగా కూడా అన్ని క్షత్రియాలు కోపం ఉంటుంది. నువ్వేంటయ్యా క్షత్రియుడు? ఏంటయ్యా నువ్వు? క్షత్రియుడు లేడు, నాశనం చేసేవాడే క్షత్రియుడు. ఒక్కపారి లేచి ఇట్లా తిరిగేసాడంటే నువ్వు అసలు ఏం చేయాల్సిన పని లేదు. మిగతా అంతా వీళ్ళు చూసుకునేవాళ్ళు కదా, వాళ్ళనంతా ఒక్కొక్కరినిగా. కానీ క్షత్రియుడైన నీ విషయంలో ఆ మాట తారుమారైనట్లుగా కనిపిస్తుంది. యో న దర్శయతే తేజః, యో న దర్శయతే తేజః, క్షత్రియః కాల ఆగతే, క్షత్రియః కాల ఆగతే, సర్వభూతాని తం పార్థ, సర్వభూతాని తం పార్థ, సదా పరిభవంత్యుత, సదా పరిభవంత్యుత. ఓ కుంతీ కుమారా, నాయన సమయం వచ్చినప్పుడు పరాక్రమాన్ని చూపించాలి. మంచి టైం అది. అసలు ఒక్కపారి నువ్వు మోసం ఆడుతున్నావు, జూదము ఎందుకు చెప్పలే నువ్వు? ఒక్క పరి తమాషకు కూడా నువ్వు చెప్పింటే బాగుండు. ఏ శకుని, నువ్వు మాయతో వేస్తున్నావని అది చెప్పలే. ఆ టైంలో నువ్వు పరాక్రమాన్ని చూపించాలి. లేదు ఎడతా, నేను ఆడతాను, నేను ఇంకో పారి వేస్తాంతా అని అంటే బాగుండు. అది కూడా నువ్వు అనలే. అలా పరాక్రమాన్ని చూపించిన వాడి పట్ల అన్ని ప్రాణులు తిరస్కారాన్ని చూపుతాయి. ఒక్కవేళ చూపించకపోతే అన్ని ప్రాణులు తిరస్కారాన్ని చూపించని వాడి పట్ల ఎవరు చూపించరో, అక్కడ కోపం చూపించలేదు కాబట్టి నిన్ను అన్ని ప్రాణులు తిరస్కరిస్తాయి తెలుసా? పరాభవిస్తూనే ఉంటాయి అవన్నీ కూడా. కనుక ఎలా చూసినా కూడా శత్రువులను క్షమించకూడదు. నువ్వు పరాక్రమంతోనే వారిని చంపటానికి సాధ్యమవుతుంది, ఇందులో సందేహం లేదు. తథైవ యః క్షమాకాలే క్షత్రియో నోపశామ్యతి, క్షత్రియో నోపశామ్యతి, అప్రియం సర్వభూతానాం, అప్రియం సర్వభూతానాం సోముత్రేక చ నశ్యతి. అలాగే సహనాన్ని పాటించవలసిన సమయంలో శాంతిని పాటించకుండా ఉన్న క్షత్రియుడు ప్రాణులందరికీ అప్రియుడవుతాడు. అతడు ఇహపర లోకాలను కూడా నశిస్తాడు అంది ద్రౌపది. శాంతి పాటించవలసిన సమయం శాంతి పాటించాలా, కోపం చూపించిన సమయంలో కోపం చూపించాలా. అదే క్షత్రియుడు అంటే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. బాగా తిరగవాత పెడుతున్నది 28వ అధ్యాయం. ద్రౌపది తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఎంతో దుఃఖించింది. తన మనస్సులోని బాధను పాండవులకు చెప్పుకుంది. పాండవుల పరాక్రమాన్ని వారికి గుర్తు చేసింది. పాండవులందరూ వింటూ ఉండగా ధర్మరాజుతో ఇలా అంది, ఇంకో పరి వదలలేదు. పూర్వం బలి
ప్రహ్లాదుల మాటలు నేను చెబుతున్నాను వినండి. ప్రారంభం చేసింది ఒక కథ. దైత్యులకు రాజైన ప్రహ్లాదుడు ఎంతో తెలివైనవాడు, ధర్మం తెలిసినవాడు. ఒకనాడు బలి తన పితామహుడైన ప్రహ్లాదుణ్ణి ఇలా అడిగాడు, తాత, పరాక్రమం మంచిదా లేక సహనం మంచిదా? ఈ విషయంలో నాకు సందేహంగా ఉంది. ఏది మంచిదో చెప్పు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు, నేను దానినే ఆచరిస్తానన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు, ఓ మనవడా, పరాక్రమం ఎప్పుడూ మంచిది కాదు. అలాగే ఎల్లప్పుడూ సహనంగా ఉండటము కూడా మంచిది కాదు. విన్నారా? ఎప్పుడూ సహనంగా ఉండేవాడు చాలా అనర్థాలను పొందుతాడు, తెచ్చిపెట్టుకుంటాడు, కొనిపెట్టుకుంటాడు, సంకలో పెట్టుకుంటాడు కష్టాల్ని. అటువంటి వాణ్ణి సేవకులు అవమానిస్తారు, శత్రువులు ఉపేక్షిస్తారు, లెక్క చేయరు. ఒక్కొక్కసారి ప్రహ్లాదుడు చెప్తున్నాడు బలికి, ఒక్కొక్కసారి ప్రాణులు కూడా అతడికి లొంగవు. అటువంటి వారిని సేవకులు విడిచిపెట్టి అనేక దోషాలు చేయటానికి పూనుకుంటారు. అందువల్ల పండితులు ఎల్లప్పుడూ సహనంగా ఉండటాన్ని విడిచిపెట్టారు. మూర్ఖులైన సేవకులకు విశాలమైనటువంటి మనస్సు ఉండదు, సంకుచితమైన మనస్సు ఉంటుంది. అందుచేత వారు నిత్యము సహనం గలవాడి ధనాన్ని దొంగలించాలని అనుకుంటూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు చేస్తారు. సహనంగా ఉంటే తెలుసా నీకు? కొంచెం ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టాలా. యజమాని ఆజ్ఞాపించినా వారు ఇతరులకు ఇవ్వవలసింది ఇవ్వరు. అంతటి మూర్ఖులుగా ఉంటారు. అంత తయారైపోతారు వాళ్ళు, అంత ఈజీ అయిపోతారు వాళ్ళు. నచైనం భర్తృపూజాభిః పూజయంతి కథం చన అవజ్ఞానం హి లోకేస్మిన్ మరణాదపి గర్హితం. ఎల్లప్పుడూ క్షమ కలిగిన యజమానికి సేవకులు మామూలుగా కూడా గౌరవాన్ని ఇవ్వరు. ఎప్పుడూ క్షమించల్లా. ఒక కొలత ఉందయ్యా. అంతగా క్షమించటమా నువ్వు? చూడు, క్షమించావు, ఇప్పుడు చూడు ఎక్కడ కూర్చున్నావు. నీకు కూర్చుంటే కూర్చుకోవటం లేదా ముళ్ళు నీకు? ఈ లోకంలో ఇలా సేవకుల చేత అవమానించబడటం ఆ యజమానికి మరణం కంటే కూడా నీచమైనది. వాళ్ళంతా సేవకులు, నీకు తెలుసా? నువ్వు రాజా, అదిగా ఇక్కడికి యువరాజా. నువ్వు ధృతరాష్ట్రుడు తరపున మాట్లాడినా నువ్వు యువరాజా. నువ్వు పోని అటు నువ్వు ఇంద్రప్రస్థం తట్టు నువ్వు మాట్లాడినప్పటికి కూడా అక్కడ నువ్వు రాజా. అప్పుడు చెప్తున్నాడు, నాయనా బలి, ఇలా ఎల్లప్పుడూ సహనంగా ఉండేవాడిని సేవకులు పరుక్షంగా మాట్లాడతారు. ఇక తటస్థులు కూడా చాలా కఠినంగా మాట్లాడతారు. ఇతరులు నిత్యము సహనంగా ఉండేవాడి భార్యను అవమానించి వశం చేసుకోవాలని చూస్తారు. చూడండి, ఎప్పుడో చెప్పిన మాట అది నీకు తెలీదా? నీకు అయింది కదా ఇప్పుడు. అది ఎప్పుడో చెప్పింది ప్రహ్లాదుడు కాలం. అది ఎప్పుడది? ఏ యుగం అది? ఒక్కొక్కసారి అతడి భార్య కూడా మాట వినదు, స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కనుక సహనశీలుడైన యజమాని సేవకులను దండించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.